వీడియోకి వెళ్ళే ముందు కొత్త చేస్తానంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి అబ్బా. కంప్లీట్లీ ఈ వీడియోలో కంప్లీట్గా మనం అయితే SSMB29 మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అని అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఇంకా రాజమౌళి గారి గురించి మాట్లాడుకోవడం అంటే ఇంకా మనం ఒక వీడియోతో సరిపోదు. వీడియోస్ కంప్లీట్గా ఒక ప్లేలిస్ట్ కాదు కదా, ఒక పెద్ద ర్యాక్ అయితే తయారు చేసుకోవచ్చు మనం లిస్ట్ అయితే. సో కంప్లీట్లీ ఏంటంటే ఈ వీడియోలో మెయిన్లీ మనము ఇక్కడ ఏదైతే విలన్ రోల్ ఉందో ఆ విలన్ రోల్ ని ఎవరు తీసుకున్నారు, అండ్ అలాగే ఈ మూవీ షూటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఇంకా ఈ మూవీ మనకి ఆన్ సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది, ఇంకా మనకి థియేటర్ లో ఆన్ స్క్రీన్స్ మీద ఎప్పుడు పడబోతుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అని SSMB29 మూవీ గురించి అయితే ఈ రోజు అయితే మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త చూస్తున్న మన ఛానల్స్ రెగ్యులర్ గా వాచ్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ గా నా అప్డేట్స్ అని, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అని మీకు సబ్స్క్రిప్షన్స్ లోనే వస్తుంటాయి. అండ్ కొత్త యూస్ అంటే మన ఛానల్ చూసినట్లయితే 3-4 వీడియోస్ ఉంది, కంప్లీట్లీ మన ఛానల్ విజిట్ చేయండి. సో మీరు కానీ నాకు నుంచి జెన్యున్ కంటెంట్ మీకు వస్తుందంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకున్నప్పటికీ నేను చేసే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇంకా SSMB29 మూవీకి సంబంధించి ఇదైతే మనకి రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన మూవీ. ఇంక ఇందులో మనకి చెప్పాలంటే ఇంకా మెయిన్ అండ్ కీ రోల్లో మనకి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అయితే ఉంచడం అయితే జరిగింది. సో కంప్లీట్లీ ఇది వచ్చి మనకి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అయితే మూవీ అనేది రాబోతుంది ఇండియన్ సిటిజన్ కి. సో ఇప్పటికే చాలా ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ అని చెప్పి మహేష్ బాబు కత్తులతో, సో ఆ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ అనేది నేను తమ్నేల్ కూడా చేశాను మీకు. సో కంప్లీట్లీ కత్తులతో మనోడేదో మనీ కోసం ఎదుగుతున్నట్టు, ఏదో నిధి కోసం ఎదుగుతున్నట్టు, బోట్ రైడింగ్లు, జంగిల్ క్రూజ్ లో కొన్ని పిక్స్ తీసుకొచ్చి మహేష్ బాబు ఫేస్ చేసి పోస్ట్ చేయడం ఇట్లా చాలా అయితే హల్చల్ అవుతున్న మూవీ ఇది. సో కంప్లీట్లీ ఈ మూవీ నుంచి అయితే మనకి ఏదైతే నెగిటివ్ రోల్ అంటే విలన్ రోల్ మహేష్ బాబు గారికి ఆపోజిట్ లో డైరెక్షన్ లో మంచి పోటీ ఇవ్వనున్న రోల్ ఏదైతే ఉందో ఆ రోల్ అయితే మనకి పృథ్వీరాజ్ సుకుమారన్ గారిని అయితే క్యాష్ అయితే కన్ఫర్మ్ చేశారంట. సో కంప్లీట్లీ మనకి ప్రభాస్ గారికి ఎంత పోటీ ఇస్తాడో సలార్ 2లో అదే పోటీ కన్నా మించి మనకి ఇందులో ఉంటది అని నేనైతే పక్కా చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో మనకి సుకుమార్ గారిని అయితే, పృథ్వీరాజ్ గారిని అయితే చూసుకుంటున్నట్లయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. అయితే ఈ సలార్ 2లో ఉన్నా కానివ్వండి మనకి ప్రభాస్ ని హైప్ చేసి పృథ్వీరాజ్ గారిని లో చేయొచ్చేమో కానండి, ఈ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ స్టోరీలో రాజమౌళి గారి డైరెక్షన్ లో వచ్చే మూవీలో కంప్లీట్లీ ఇద్దరికి తగ్గ క్యారెక్టర్స్ ఇస్తారు. సో కంప్లీట్ నాకైతే RR చూసిన తర్వాత ఒక మల్టీ స్టారర్ ని పెట్టి ఒక మూవీని సో ఇద్దరికి తగ్గ క్యారెక్టర్లు ఎలా డిజైన్ చేస్తారు అనే దాంట్లో ఆడియన్స్ లో పిచ్చి లేస్తుంది. ఎందుకంటే నేను అప్పుడు అనుకున్నాను RRR లో అయితే మనకి ఫ్యాన్ వార్స్ స్టార్ట్ అవుతాయి ఇన్ కేస్ ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చూపిస్తే. సో ప్రతి ఎమోషన్ ని అండ్ అలాగే ప్రతి ఫైట్ సీన్ ని క్యారీ చేస్తూ అయితే మూవీని అయితే తీసుకెళ్ళడం జరిగింది RRR అయితే. సో కంప్లీట్లీ అలాగే ఈ యొక్క మూవీలో విలన్ షేడ్ ని అండ్ అలాగే మనకి హీరో షేడ్ ని కంప్లీట్లీ ఏ నెగిటివ్నెస్ లో విలన్ కనిపేలా హైలైట్ అవ్వాలి, ఏ పాజిటివ్నెస్ లో హీరో హైప్ అవ్వాలి, అండ్ ఇద్దరి మధ్య ఏదైతే యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయో యాక్షన్ సీక్వెన్స్ ని ఇంక్లూడింగ్ ఫారెస్ట్ ని వాడి ఎలా బిల్డ్ చేయాలనే దానికైతే రాజమౌళి గారికి అయితే చిన్న విద్య అనుకుంటాను నేనైతే. సో కంప్లీట్లీ ఇందులో వాళ్ళు మెయిన్లీ చూసుకున్నట్లయితే ఈ మూవీ అనేది మనకి స్క్రిప్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందంట భయ్య. సో స్క్రిప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆన్ సెట్స్ మీదకి అయితే ఈ ఇయర్ లో అయితే మనకి మూవీ అనేది రాబోతుంది. సో కొన్ని సైడ్ షూట్స్ అయితే ఉన్నాయి కదా, సో వాటిని చూస్తున్నారంటే అండ్ కొన్ని చిన్న క్లిప్స్ అనేవి తీస్తున్నారంటే, అంటే మనకి మెయిన్ రోల్స్ కాకుండా మిగతా రోల్స్ ఉంటాయి కదా ఆ క్లిప్స్ ని అయితే ట్రయల్స్ చేస్తున్నారంట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మూవీ మనకి ఎప్పుడు ఆన్ స్క్రీన్స్ మీద పడుతుంది అంటే మనకి 2026 సమ్మర్ కని అనుకుంటున్నారంటే. సో దాని గురించి కన్ఫర్మ్ గా క్లారిటీ అయితే లేదు. సో దాని గురించి మనం ఫర్దర్ వీడియోస్ లో మాట్లాడుతాం. 2026 లో అయితే మూవీ రాబోతుంది, 2025 లో అయితే మూవీ అయితే కంప్లీట్లీ కాదు, అదైతే క్లారిటీ ఇస్తాను. రాజమౌళి గారు అబ్బా 2026 కూడా నేను చెప్పలేను అనుకుంటున్నాను. సో అందువల్ల ఇంక ఈ మూవీలో హైలైట్ అయ్యే విషయాలు ఏదంటే, సో ఒక ఫారెస్ట్ ని ఏదైతే మనకి క్వాలిటీ అండ్ అలాగే మంచి VFX వర్క్ తో మనకి RRR చూసాం, బాహుబలి చూసాం, బాహుబలి 1 చూసాం, ఈగా చూసాం. సో మనకు కంప్లీట్లీ కనిపించే రాజమౌళి మూవీస్ లో ఏంటంటే క్వాలిటీ మిస్ చేయడం అండ్ అలాగే ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో 3Dలో కానివ్వండి 2Dలో కానివ్వండి ఆ ఎక్స్పీరియన్స్ అనేది దానికి తగ్గట్టు వర్తబుల్ గా ఇస్తారు. సో అదే పని ఇందులో కూడా అంతకు మించి చేయబోతున్నారంట. సో కంప్లీట్లీ VFX ఆర్టిస్ట్ ని VFX వర్క్స్ మీద మోర్ ఫోకస్ అయితే పెట్టబోతున్నట్టు రాజమౌళి గారు. సో కంప్లీట్లీ దానికే ఇంకో 1 year 1.5 year తీసుకుంటారేమో. సో దీని గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా ఫర్దర్ గా రూమర్స్ అయితే చాలా ఉన్నాయి. సో రూమర్స్ అయినా మాట్లాడుతుంది, నేను ఇప్పటిదాకా మాట్లాడినంత అఫీషియల్ గా మనకి క్లారిటీ వచ్చిన తర్వాతే దీని గురించి అయితే వీడియో చేయడం జరుగుతుంది. సో దీస్ ద వీడియో గైస్, అండ్ కంప్లీట్లీ ఈ అప్డేట్స్ అన్ని మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది.
అండ్ ఇప్పటిదాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ కంప్లీట్లీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే కింద లైక్ చేసి ఈ టాపిక్స్ అన్ని విన్న తర్వాత మీరేమనుకుంటారు కింద కామెంట్ సెక్షన్ లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ద వీడియో గైస్, అండ్ టేక్ కేర్ అగైన్. బై బై.